అట్లాగే భార్య రేపొద్దున హరాస్మెంట్ కేసు పెట్టిస్తారు పోలీసులు కూడా. 498 కింద అది కూడా రావచ్చు. సో రేపొద్దున ఇతని ఆస్తిలో నాకు వాటా ఉందని కూడా ఇంకొక కేసు వేయచ్చు ఆమె. కాబట్టి ఇలాగా రవిని కేసులు అనేవి చుట్టుకుంటూనే ఉంటాయి. పోలీసులు అంత ఈజీగా వదిలిపెట్టరు. అదేదంటారు కదా, రాజుగారు తలిస్తే దెబ్బలకు కొదవ అన్నట్టుగా పోలీసులు అనుకుంటే కేసులు కొదవ. అందులో పోలీసులకి చాలా కోపంగా ఉంది. ఇంత వీడికి హీరో ఇదేం రావడం ఏంటి, వీడు క్రిమినల్ కదా అనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. సో అందువల్ల ఇప్పుడు పోలీసులు మా తడాకే ఏంటో చూపిస్తాంరా, మీరు రాబిన్ హుడ్ అంటారా, హీరో అంటారా, ఇతని సంగతి తేలుస్తామనేది వాళ్ళకి ఇంకా ఎగోదుగా తీసుకొని ఇంకా సీరియస్గా చేసే అవకాశం ఉంది. అట్లాగే ప్రొడ్యూసర్లు కూడా డబ్బులు కావాల్సింటే మేము ఇస్తాం సార్, మీరు వదలకండి, ఏమన్నా కావాలంటే కూడా చూడు మా హెల్ప్ చేస్తామని కూడా రావచ్చు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ మీద కూడా విపరీతమైన వ్యతిరేకత వచ్చింది కాబట్టి వాళ్ళకు కూడా కోపం ఉంటుంది. సో అందువల్ల రవిని అంత ఈజీగా అయితే వదలరు. కాకపోతే వాళ్ళ అభిమానులు వాళ్ళంతా రవికి బెయిల్ వచ్చేసింది అన్నట్టుగా సంబరపడిపోతూ ఉన్నారు. కేసులు నిలవని ఇంకేదో మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇతను అసలు ఇండియా సిటిజనే కాదు, వేరే దేశం సిటిజన్, ఇవన్నీ లీగల్గా తేలాలి ఎప్పుడో. మన దేశంలో ఏంటంటే ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్. అంటే లీగల్గా నువ్వు తేలకపోయినా 10 ఏళ్ళు ఉంచవచ్చు. మొన్ననే ఏదో చూసాం, 39 ఏళ్ళు ఒక ఆయన జైల్లో ఉండొచ్చాడు, 100 రూపాయల లంచమో ఏదో కేసులో. ఆ తర్వాత నిర్దోషి అన్నారు. మరి 39 ఏళ్ళు ఆయన పెట్టగలిగారుగా. సాయిబాబా 95% వికలాంగుడు, 10 ఏళ్ళు అండా సెల్లో, ఒంటరి సెల్లో, చీకటి గొయ్యారంలో ఉన్నాక ఆయన్ని నిర్దోషి అన్నారు. ఆయన 10 ఏళ్ల దెబ్బకి ఆయన శరీరం మనసు ఇదైపోయి వచ్చిన కొన్ని నెలల్లోనే చనిపోయాడు. అలాగే చాలామంది 10 ఏళ్ల పైన నిర్దోషి అని తర్వాత తేలుతుంది. అంతవరకు 10 ఏళ్ళుగా జైల్లో ఉన్నవాళ్ళు ఎక్కువ మందే ఉన్నారు జైళ్ళల్లో. మనకేందంటే 5 లక్షల మంది జైల్లో ఉంటే మన ఇండియన్ జైల్స్లో 70% పైన ఉన్నవాళ్ళు ఓన్లీ రిమాండ్ ప్రిజనర్సే 70%, శిక్ష పడిన వాళ్ళు 30%. అంటే వీళ్ళు నేరం చేశారా లేదా అనేది తేలకుండా ఉండేవాళ్ళే 70% జైళ్ళల్లో ఉంటారు. కాబట్టి రవిని కూడా అనుకుంటే వాళ్ళు మినిమం 1 ఇయర్ అయితే జైల్లో పెట్టచ్చు. ఎందుకంటే పిఎంఎల్ఏ చట్టం ఒకటి చాలు. మనకి కవిత మీద పెట్టింది కూడా అదే, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కానీ పెడితే దాంట్లో 20 కండిషన్స్ అని ఉంటాయి. ఆ 20 కండిషన్స్ ప్రకారం జడ్జి అనుకున్నా కూడా బెయిల్ ఇవ్వలేరు. ఆ చట్టం పాటించాల్సిందే. అందుకని మనకి కేజ్రీవాల్ దగ్గర నుంచి చాలామందికి 6 నెలల పాటు బెయిల్ రాలేదు లిక్కర్ కేసులో. సో పిఎంఎల్ఏ చట్టం పెట్టే అవకాశం అయితే ఉంది. ఇంకా పెట్టలేదు, కానీ ఈడీ అన్ని డీటెయిల్స్ తీసుకెళ్ళింది. ఎందుకంటే ఇతను 100 కోట్లు సంపాదించాడని 30 కోట్లు వివిధ బ్యాంకుల్లో ఉన్నాయని, ఆ బ్యాంకులకి కూడా పోలీసులు లెటర్ రాశారు మొత్తం డీటెయిల్ ఇవ్వమని. పోలీసులు రాసినప్పుడు బ్యాంకులు ఇతని అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తారు. సో ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, దీన్ని నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళావు, ఎక్కడ చేసావు, దీన్ని ట్యాక్సులు కట్టావా లేదా, దీనికి సోర్స్ ఏంటి, ఇవన్నీ రేపు వచ్చేస్తుంది. ఎందుకంటే ఇతను మ్యాక్సిమం వైట్లోనే చేస్తుంటాడు. కొంతవరకు క్రిప్టో కరెన్సీ ద్వారా కూడా వచ్చి ఉండొచ్చు. సో ఇక్కడ ఏంటంటే పోలీసులు ఎంత ఎఫిషియెంట్గా ఈ ఆధారాలంతా పెడతారు అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. మామూలుగా అయితే మామూలు కేసులు ఫోర్జరీ, చీటింగ్ వీటిలో త్వరగానే బెయిల్ వచ్చేస్తుంది. కానీ ఈ ఈడీ కేసు ఒకటి, బెట్టింగ్ యాప్స్ కూడా చాలా వాటిని బ్యాన్ చేస్తున్నారు. వీటితో బెట్టింగ్ యాప్లతో టైఅప్ అయ్యి డేటా అమ్మేశాడని ఇవన్నీ కూడా ప్రూవ్ చేయగలిగితే మాత్రం, అంటే ప్రైమాపేసి తర్వాత ప్రూవ్ చేయడం, కేసులో ట్రయల్ జరగడం అది వేరే కథ. ప్రైమాపేసి ఎవిడెన్స్ కానీ సబ్మిట్ చేయగలిగితే కోర్టు అంత ఈజీగా ఇతనికి బెయిల్ ఇవ్వదు. ఎందుకంటే ఇతను పారిపోతాడని ఇంకోటి చెప్పచ్చు. కాబట్టి ఇతని తరపున అడ్వకేట్లు ఎంత ఎఫిషియెంట్గా ఉంటారు, పోలీసులు విచారణ ఎంత ఎఫిషియెంట్గా జరుగుతుంది, ఇతని మీద ఏ కైండ్ ఆఫ్ సెక్షన్లు పెట్టి చేయబోతున్నారు, వీటిని బట్టి బెయిల్ వస్తుందో రాదని డిపెండ్ అయి ఉంటుంది. సో నాకు తెలిసి అంత ఈజీగా అయితే బెయిల్ రాదు. ఈ శ్రీనాథన్ అడ్వకేట్ కూడా ఆయన ఏమీ ఈజీగా బెయిల్ వస్తుందని చెప్పట్లేదు. ఒక దాంట్లో ఈరోజు విచారణ ఉంది, ఒక దాంట్లో బెయిల్ వస్తే ఇంకో 4 కేసులు ఆల్రెడీ ఉన్నాయి. ఇంకా కూడా వాళ్ళ భార్య దగ్గర ఇంకా దగ్గర ఒక 10 కేసులు ఈయన దగ్గర పెట్టించారనుకో, 10 కేసుల చుట్టూ బెయిల్ కోసం తిరుగుతూ ఉండాలి. కాబట్టి అంత ఈజీగా అయితే రవి జైలు నుంచి బయటకు వస్తాడని నేను అనుకోవట్లేదు. ఆయన అభిమానులు ఆశించవచ్చు జైలు నుంచి బయటికి రావాలని, లక్షలాది మంది అయితే అనుకోవచ్చు. కానీ వాళ్ళ విష్కి లీగల్ పొజిషన్కి
కొరిలేషన్ అయితే ఉండదు. వాళ్ళు విష్ కోరుకోవచ్చు అంతే, అంతకంటే ఏం జరగదు.